గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో జరుగుతున్న ఏర్పాట్లను ఈ ఉదయం కమిషనర్ రాహుల్ మీనా పరిశీలించారు. సభా వేదిక ప్రాంగణం, పారిశుధ్య పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. వేడుకలకు హాజరయ్యే వీఐపీలు, ప్రజలు, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. ఆయన వెంట అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఎస్ఈ రీటా, ఎంహెచ్ఓ వినూత్న, ఇతర సిబ్బంది ఉన్నారు. 2027 గోదావరి పుష్కరాలకు ఇంకా 516 రోజుల సమయం మాత్రమే ఉన్నందున ఇప్పటి నుంచి సమగ్ర కార్యాచరణతో పుష్కర పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి అమరావతి నుంచి తొలిసారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇన్ఛార్జి కలెక్టర్ వై మేఘేశ్వరు, ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. గోదావరి తీర ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లతో పాటు కొత్తగా 139 ఘాట్ల నిర్మాణం చేపట్టాలని, నదీ తీరం వెంబడి మొత్తం 9,918 మీటర్ల పొడవున 373 ఘాట్ల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. దేశ విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు గోదావరి పుష్కర స్నానానికి రాష్ట్రానికి రానున్నారని అంచనా వేస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా తన హయాంలో మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భవిష్యత్తు కార్యాచరణను వివరించారు. సెల్ ఫోన్ ఎక్కువగా చూడవద్దంటూ తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి అదృశ్యమైన బాలికను పోలీసులు గంటలో తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. పోలీసుల కథనం ప్రకారం రాజమహేంద్రవరం ఆర్వీ నగర్కు చెందిన 14 ఏళ్ల బాలిక ప్రతిభా స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు మందలించడంతో నిన్నటి ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయింది. తాత 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో 3 టౌన్ పోలీసులు రంగంలోకి దిగి సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ ట్రాకింగ్ ద్వారా తొర్రెడులో ఉన్నట్లు గుర్తించి ఇంటికి తీసుకుని వచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో పనిచేసే పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి పోలీస్ సంపర్క్ అనే నూతన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు జిల్లా పోలీసు యంత్రాంగానికి ఎస్పీ ఫోన్ ద్వారా అందుబాటులో ఉండి వారితో నేరుగా మాట్లాడి వారి సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తారు. అలాగే ప్రతి శుక్రవారం పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించి సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకుని వారి వద్ద నుండి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు. సరస్వతి అమ్మవారి పుట్టిన తిథి శ్రీ పంచమిని పురస్కరించుకుని వంకాయలవారి వీధిలోని శ్రీ సాయిబాబా సరస్వతి అమ్మవారి మందిరంలో అమ్మవారికి అభిషేకాలు, విశేష సహస్రనామ అర్చన చేశారు. భక్తులు సమర్పించిన సుమారు 80 పిండి వంటకాలతో అమ్మవారికి మహాప్రసాద నివేదన చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేశారు. గ్రంథిరాజ, విజయ దంపతులు, చక్కా సురేష్, సుష్మా దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్లబాబు, సూర్యమాణిక్యం, యలమర్తి సాయిరం, మందిరం కన్వీనర్ నూలు బుజ్జి తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రదాడికి జరిపిన కుట్రను పంజాబ్లోని హోషియార్పూర్ పోలీసులు భగ్నం చేశారు. పంజాబ్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్లో నిషేధిత ఉగ్ర సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్కు చెందిన 6గురిని అరెస్టు చేశారు. ఈ ముఠా గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున భయాందోళన సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు పంజాబ్ డీజీపీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 2.5 కిలోల ఆర్డీఎక్స్ తయారు చేసిన ఐఈడీ పేలుడు పదార్థాన్ని, 2 తుపాకులు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ కుట్రను అమెరికాలోని బీకే ఉగ్రవాదులు రూపొందించినట్లు గుర్తించారు.